హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 డే 5 ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో మనం ఎక్స్క్లూసివ్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇక మనం ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉందో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ జరిగిన టాస్క్ గురించి మాట్లాడుకుందాం. నైనిక అలాగే యష్మి వీళ్ళిద్దరు టీంకి ఒక టాస్క్ అయితే కండక్ట్ చేయడం జరిగింది బిగ్ బాస్. అదే ఒక రింగ్ని ఇచ్చి ఆ రింగ్ని టీమ్ మెంబర్స్ అందరూ ఓన్లీ బాడీ సపోర్ట్ ద్వారా యూస్ చేసుకుంటూ ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఆ రింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే ఫస్ట్ ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఫైనల్గా విన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో అలాగే గేమ్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే గేమ్ ఎలా ఆడామనేది కాదు, స్ట్రాటజీ ఎలా యూస్ చేసి గేమ్ ఆడామనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది నైనిక టీం. ఎందుకంటే చాలా కరెక్ట్గా ఆడారు, అలాగే చాలా మంచి స్ట్రాటజీ యూస్ చేసుకుని గేమ్ అయితే కంప్లీట్ చేసి విన్ అయ్యారు. సో యష్మి టీం అయితే ఇక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే చేయడం జరిగింది. సో దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, బికాస్ స్ట్రాటజీ యూస్ చేసుకొని కరెక్ట్గా గేమ్ ఆడింది నైనిక టీం అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు బాడీ ద్వారానే రింగ్ని తీసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి అలాగే ఎండ్ పాయింట్ వరకు ఫస్ట్ ఫినిష్ చేశారు గేమ్. అయితే యష్మి టీం ఎలా అర్థం చేసుకుందంటే, మరి వాళ్ళు అలా అర్థం చేసుకున్నారో లేకపోతే వాళ్ళకి గేమ్ సరిగ్గా అర్థం కాలేదో తెలియదు, కానీ వాళ్ళైతే బాడీ మొత్తం అయితే రింగ్ని అయితే తీసుకొని వెళ్ళి వేయడం జరిగింది. సో బిగ్ బాస్ ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, బాడీ టు బాడీ ట్రాన్స్లేషన్ జరగాలి. అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి అలా మూవ్ అవుతూ ఉండాలి రింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అని చాలా క్లారిటీగా చెప్పారు. అయినా సరే వాళ్ళు ఆ గేమ్ను అర్థం చేసుకోకుంటే నైనిక టీం విన్ అయితే నైనిక టీం మీద పడి ఏడుస్తారంటే నాకు అస్సలు అర్థం కాలేదు. అయితే ఫస్ట్ గేమ్ అనేది యష్మి టీం విన్ అయినప్పుడు అసలు నైనిక టీం అంత ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏమీ అవ్వలేదు. సో అంతగా కూడా వాళ్ళ మీద ఏమి అంత ఇష్యూ చేయలేదు దాన్ని పెద్దగా. సో వీళ్ళు మాత్రం నైనిక టీం విన్ అవడంతో చాలా ఎక్కువ ఇష్యూ చేస్తున్నారేమో అనిపించింది. అయితే నాకు ఇక్కడ నిఖిల్ సంచాలకుడిగా ఉండి మంచి డెసిషన్ అయితే తీసుకున్నాడు. నిఖిల్ సంచాలకుడుగా ది బెస్ట్గా అయితే వ్యవహరించడం జరిగింది ఈ సెకండ్ టాస్క్లో. ఇక మనం మూడో టాస్క్ అబ్జర్వ్ చేసుకుంటే బ్రిక్స్ అనేవి పడకుండా పెట్టాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ బ్రిక్స్ పెడతారో వాళ్ళు ఈ గేమ్ విన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే యష్మి టీం అండ్ నైనిక టీం బాగానే ఆడుతున్నారు. అలా అలా ఆడుతున్న టైంలో అయితే ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఎవరి ద్వారా వచ్చిందంటే యష్మి టీంలోనే వచ్చింది. ఎందుకంటే టీంలో ఉన్న మెంబర్స్ అందరూ వన్ బై వన్ వస్తూ ఒకరి తర్వాత ఒకరు బ్రిక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. నిఖిల్ కూడా చెప్పడం జరిగింది, దీనికి కూడా నిఖిల్ సంచాలకుడు కాబట్టి నిఖిల్ ఆల్సో చెప్పడం జరిగింది ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు వన్ బై వన్ రావాలి, వచ్చిన వాళ్ళే రాకూడదని. సో ఇక్కడ ఏమైందంటే పృథ్వీరాజ్ వెళ్ళకుండా సరే మళ్ళీ శేఖర్ భాషని రిపీట్ చేస్తూ వెళ్ళడం జరిగింది బ్రిక్స్ పెట్టడానికి. సో అక్కడ నిఖిల్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, నేను ఆ బ్రిక్ని అయితే కౌంట్ చేయనని. సో ఇక్కడ కూడా నిఖిల్ అయితే ది బెస్ట్గా సంచాలకుడిగా అయితే వ్యవహరించడం జరిగింది. సో కానీ తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ వచ్చి తన సెకండ్ బ్రిక్ అయితే పెట్టడం జరిగింది. ఆల్రెడీ శేఖర్ భాష పెట్టిన బ్రిక్ అనేది నిఖిల్ అయితే నేను కౌంట్ చేయనని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ పృథ్వీ ఎలా అర్థం చేసుకున్నాడో గేమ్ ఏంటో కానీ, లేకపోతే తన యొక్క స్ట్రాటజీ ఎలా ఆలోచించాడో తెలియదు, కానీ పక్కన నైనిక వాళ్ళ యొక్క టీం బ్రిక్స్ అనేవి పడేయడం జరిగింది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది అయితే పృథ్వీ, అంటే యష్మి టీం వాళ్ళే స్టార్ట్ చేశారు ఆ ఫ్రాడ్ గేమ్ని. సో తర్వాత వీళ్ళు కూడా అలాగే చేశారు, నైనిక టీం వాళ్ళు కూడా. తర్వాత వాళ్ళు బ్రిక్స్ అని పెట్టిన తర్వాత వెళ్ళి పడేయడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు ఫ్రాడ్గా అయితే గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఫ్రాడ్గా గేమ్ ఆడి మళ్ళీ మా యొక్క స్ట్రాటజీ అని దానికి ఒక పేరు అయితే పెట్టుకున్నారు. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ ఆల్సో నిఖిల్ చెప్పడం జరిగింది, ఎవరు ఫ్రాడ్గా అయితే గేమ్ ఆడద్దు, ఇక్కడ నుంచి అన్నీ ఆపేయండి అని చెప్పడం జరిగింది. సో అప్పుడు నైనిక టీం వాళ్ళందరూ కూడా సరే ఓకే, సీత కూడా ఆల్సో ఓకే అని చెప్పింది. సో అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే సరే ఇక్కడ నుంచి అందరూ కరెక్ట్గా ఆడండి, ఎవరు దోసుకోమాకండి అని చెప్పడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు ఆడడం జరిగింది. ఫైనల్గా అయితే యష్మి టీం వాళ్ళు అయితే విన్ అయ్యారు ఎక్కువ బ్రిక్స్ పెట్టి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే సీత ఏం చెప్పిందంటే వాళ్ళ ఆల్రెడీ 2 బ్రిక్స్ అనేవి ఉన్నాయి, మూడో బ్రిక్ పెట్టినప్పుడు నువ్వు నిఖిల్
ఈ ఆపేద్దాం ఈ ఫ్రాడ్ గేమ్ అని చెప్పామని చెప్పింది. సో ఇక్కడ నిఖిల్ తప్పు అయితే అసలు ఏం లేదు. ఆల్రెడీ నైనిక టీం వాళ్ళని, యష్మి టీం వాళ్ళని అడిగిన తర్వాతే తను స్టాప్ చేద్దాం ఫ్రాడ్ అని చెప్పడం జరిగింది. సో నిఖిల్ మిస్టేక్ అయితే ఇక్కడ ఏం అనిపించలేదు నాకు. నెక్స్ట్ మనం చూసుకుంటే బిగ్ బాస్ అయితే 3 టీమ్స్కి వాళ్ళ యొక్క ఓన్గా ఫ్లాగ్ తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. మెటీరియల్ కూడా పంపించడం జరిగింది. సో ఫ్లాగ్స్ అనేవి ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నారు. అయితే నాకు ఇక్కడ ఇవాళ ఎపిసోడ్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే నాగమణికంట అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాడు ఇవాళ ఎపిసోడ్లో. సో ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాడు, అందరితో మంచిగా మూవ్ అవుతున్నాడు. ఇలా మాత్రం నాగమణికంట ఉంటే ది బెస్ట్ కంటెస్టెంట్గా అయితే మారిపోతాడు. ఆల్రెడీ బయట నాగమణికంటకి చాలా అంటే చాలా పాజిటివ్ నడుస్తుంది, మంచి ఓటింగ్ జరుగుతుంది. సో ఇలాగే నాగమణికంట కంటిన్యూ అయితే పాజిటివ్గా మంచి కంటెస్టెంట్గా తయారవుతాడు నాగమణికంట. ఇక ఎవరికి వాళ్ళు ఫ్లాగ్ తయారు చేసుకున్నారు ఫస్ట్. ఇక ముగ్గురు టీం యొక్క ఫ్లాగ్ నేమ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే యష్మి టీం ఫ్లాగ్ నేమ్ వచ్చేపాటికి అఖండ, నెక్స్ట్ నైనిక టీం ఫ్లాగ్ నేమ్ వచ్చేపాటికి అంతులేని వీరులు, నెక్స్ట్ నిఖిల్ ఫ్లాగ్ నేమ్ వచ్చేపాటికి కెరటం. సో ముగ్గురు పేర్లు పెట్టుకొని భలే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సూపర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. నిఖిల్ టీంలో నాకు బేబక్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. కెరటం గురించి భలే చెప్పింది. సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ మనం చూసుకుంటే బిగ్ బాస్ గెలిచిన వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇవ్వడం జరిగింది. ఆల్సో వాళ్ళకు ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది యష్మి టీం వాళ్ళకి. ఏంటంటే హౌస్లో ఏ పని చేయవసరం లేదు, లగ్జరీగా ఉండొచ్చు. సో ఇక్కడ అయితే అభయ్ నవీన్కి అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సీతకి ఒక డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది. డిస్టర్బెన్స్ కాదు, చాలా పెద్ద ఫైటే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్లో ఎవరి మిస్టేక్ అనుకుంటున్నారు? అయితే నాకేమనిపించిందంటే ఇక మనం ఫైనల్గా చూసుకుంటే సీతకి అలాగే నెక్స్ట్ అభయ్ నవీన్కి ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. ఈ గొడవలో నేను ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో చెప్తాను. ఇక ఫస్ట్ ఏం జరిగిందో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అభయ్ నవీన్ వెళ్ళి ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి ఒక ప్యాన్ తీసుకున్నాడు. ఆ ప్యాన్లో ఆమ్లెట్ వస్తుందా రాదా అని అడిగాడు. సో అంతలోకి సీత ఫుడ్ తింటుంది. సో మీరు కుకింగ్ టీం వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు మా టీంకి కూడా మీరు హెల్ప్ చేయండి, బోల్డ్ తోమండి. మీరు దేంట్లో పడితే దాంట్లో కుకింగ్ వండుకుంటే మేము అన్నీ కడగలేమంటూ సీత ఫైర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అభయ్ నవీన్ మరి కావాలని చేశాడో లేకపోతే నిజంగా ఆకలి వేసి ఆమ్లెట్ వేసుకున్నాడో తెలియదు, కానీ అభయ్ నవీన్ కావాలని చేస్తే మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అనే చెప్పచ్చు. ఎందుకంటే దేనికైనా లిమిట్ అనేది కొంతవరకే ఉంటుంది. సో వీళ్ళు గెలిచారు, లగ్జరీగా అనుభవిస్తున్నారు, ఏ పనులు చేయడం లేదు, ఓకే. ఎవరైనా సరే పక్కన వాళ్ళు పనులు చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళని పెంచే పనులు మనం చేస్తే వాళ్ళకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక ప్రేరణ బిహేవియర్ అయితే వాళ్ళ ఎపిసోడ్లో నాకు అసలు ఏం నచ్చలేదు. ఎందుకంటే ప్రేరణ బిహేవియర్ ఎలా ఉందంటే పక్కన వాళ్ళని ఏదో కావాలనే చేస్తున్నట్టు, డస్ట్బిన్లో ఉన్నది కూడా తీసి మరీ పక్కన పెట్టి పడేయమని చెప్పడం. దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. ప్రేరణ బిహేవియర్ ఆల్సో ఇవాళ ఎపిసోడ్లో చాలా అంటే చాలా డౌన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే సీత అండ్ అభయ్ నవీన్లో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఎవరు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై గైస్.